నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 27వ తారీఖు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే సందర్భంలో ముందుగా ఈరోజు గ్రహస్థితి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ సూర్యుడు బుధుడు యుతి ఉన్న చోట కలుసుకుంటున్నాడు. అమావాస్యకు సమీప దశలో ఉన్నది ఇది. అయితే గురుడు మిథునంలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, శని కుంభంలోను, రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు మీ యొక్క రాశిలో 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత అనిశ్చితి అనేది ఏర్పడుతుంది. మానసికంగా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆతృత తగ్గించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలన్నా, ప్రయాణాలైనా ఏదైనా సరే తదుపరి రోజుకి వాయిదా వేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా హనుమంతుడిని పూజించి ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 70% గాను కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సహచరులతో సహాయం పెరగడంతో పాటుగా వారి వల్ల మీకు ఏదో ఒక అంశంలో ఈరోజు లాభం రాబోతోంది. ఆర్థిక లావాదేవీల్లో విషయం మాత్రము చాలా జాగ్రత్తగా ఈరోజు ఉండాలి. నష్టపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య జీవితం సానుకూలంగా ఉండబోతోంది. కుటుంబంలో కొంత అనిశ్చితి అనేది, కొంచెం స్థిరం లేకపోవడము, ఇబ్బందులు కనబడుతున్నాయి. శుక్ర ప్రభావంతో కొంత శుభకార్యాలకు సంబంధించి కానీ, ఏదైనా లాభానికి సంబంధించి కానీ నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం మంచిదిగా చెప్పదగింది. అయితే సూచన ఏంటంటే కనుక అనుమానాలు ఏవైనా ఉంటే దూరంగా ఉంచే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రదేవుడికి తెల్లని పువ్వులతో అర్చన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగులు సిల్వర్ కలరు లేదా తెలుపు రంగు. అయితే లక్కీ నెంబర్ 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో గుర్తింపు, గౌరవము, ప్రతిష్ట పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే వృత్తి సంబంధితమైన ప్రయాణాలు అంటే జాబ్ పరంగా మీరు ప్రయాణాలు చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. సొంతంగా ప్రయాణాలు చేద్దాము అని అనుకుంటే కనుక వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మిత్రుల దగ్గర నుంచి మద్దతు లభిస్తుంది. సూచన ఏంటంటే కనుక మాటలను మితిమీరి మాట్లాడే ప్రయత్నం చేయకండి. కొంచెం తగు మాత్రంగానే ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు పచ్చ రంగు అనగా ఆకుపచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్ర ప్రభావం మూలకంగా మానసికంగా చాలా ఉల్లాసంగాను, ధైర్యంగాను, శక్తివంతంగాను ఉండబోతున్నారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, మీరు గతంలో ఏదైతే ఆశించారో ఆ ఆశించిన ఫలితాలు ఈ రోజు పొందబోతున్నారు. చిన్న శుభవార్తలు వినవలసిన పరిస్థితి వస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక సాయంత్రం తర్వాత అనగా 6 తర్వాత కొద్దిపాటి సమయంలో ధ్యానం అనేది చేయండి. అది ఏదైనా కావచ్చు. నిశ్శబ్దంగా కూర్చోవడం కానీ, లేదా దైవనామస్మరణ కానీ, ఏమీ లేకపోయినా ధ్యానం అనేది చేసినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు లేదా తెలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొంత పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కొన్ని పనులు వాయిదా పడ్డము, కొన్ని పనులు చెడిపోవడము జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు అసలు బాగాలేదు. అయితే కుటుంబంలో సభ్యుల యొక్క ప్రేమాభిమానాలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఒక అంశం మీద కొంచెం గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆర్థికంగా కొంత స్థిరత్వం అనేది ఏర్పడడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ ఈ రోజు అయితే వెళ్లే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక చాలా ఓర్పుగా, సంయమనంగా ఈ రోజు మీరు ప్రవర్తించాలి. అయితే పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన లక్కీ కలరు బంగారు రంగు, అదృష్ట శాతము 80 గాను, లక్కీ నెంబర్ 1, లక్కీ వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడి యొక్క అనుకూలత దృష్టితో మీరు ఏ ప్రణాళికలు వేసినా, ఏ పనులు చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కొత్త స్నేహాలు లాభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు గత కొంతకాలంగా మీరు ఏ అంశం కోసం అయితే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. విద్యార్థులకు పురోగతి కనబడుతోంది. మీరు అనుకున్నది సాధించేందుకు ఈ రోజు అవకాశం కనబడుతోంది. సూచన అయితే ఏంటంటే కనుక ఈ రోజు సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అస్సలు వృధా చేసుకోకండి.
చేసుకోకండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉండబోతోంది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి పని సానుకూలంగా అవ్వడంతో పాటు కొన్ని శుభకార్యాలకు సంబంధించి కానీ, శుభవార్తలు వినడానికి కానీ, ఆస్తిపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఈరోజు ఒక మంచిది జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీలో చమత్కారత పెరగడంతో పాటు మీరున్న ప్రదేశంలో కొంచెం ఉల్లాసంగా ఉండేందుకు ఈరోజు ఆస్కారం కనబడుతోంది. ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సూచన అయితే ఏంటంటే కనుక కొత్త ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి. అలాంటివి ఏవైనా వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రదేవుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మరింత అనుగ్రహం పొందేందుకు అవకాశం ఉంది. అదృష్ట శాతం 90%, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసం పెరగడము, అనుకున్న పనులు సమయానికి అనుకూలంగా అయిపోయడం జరుగుతుంది. అయితే కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలంటే కనుక ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన రోజు. నిర్ణయాలను వాయిదా వేయకుండా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్కడా వెనకడుగు వేసే ప్రయత్నం ఈ రోజు చేసుకోకండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిని అర్చించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే కలరు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, వారము మంగళవారము. అదృష్ట శాతము 92గా ఉంది కాబట్టి ఈ రోజు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రణాళికలు రూపొందించడానికి కానీ, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ, కొత్తగా ఏది చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ధార్మికత, ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మిత్రుల సహాయము మీకు ఈ రోజు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నది ఈ రోజు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక వాగ్వాదనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాదనలకు దిగే ప్రయత్నం చేయకండి. పరిహారంగా గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ పసుపు దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు నారింజ రంగు అనగా కాషాయ రంగు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగం మారాలన్నా లేదా వేరేది ఏదైనా చేయాలన్నా ఈ రోజు అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థికంగా లాభాలు ఉండబోతున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వార్త ఉంటుంది. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తుంది. అయితే సీనియర్లతో సఖ్యత ఉంటుంది. శని భగవానుడి దృష్టి వల్ల ఈ రోజు మీకు అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఏ పని చేయాలన్నా కానీ ఈ రోజు చేసుకోండి. భూమి స్థిర చర ఆస్తుల కొనుగోలు కానీ లేదా అంటే ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక సమయ పాలన పాటించండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో మీకు పురోగతి కనబడుతుంది. అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టుకుందాము అని అనుకుంటే కనుక అది షేర్స్లో కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏది చేసినా ఈ రోజు చేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలలో ఒక స్పష్టత ఉంచండి. వేగ్గా కాకుండా ఈ నిర్ణయము చాలా క్లారిటీగా ఉంది అని అనుకునేటట్టుగా ఉంటేనే నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురుగ్రహ దృష్టితో శుభ ఫలితాలు పొందుతారు. కొత్త పనుల్లో విజయాలు వస్తాయి. తర్వాత కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆగిపోయిన పనులు కానీ, శుభకార్యాలు కానీ తిరిగి మళ్ళా ప్రారంభం అవ్వడానికి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యా కళల్లో గుర్తింపు వచ్చేటట్టుగా కనబడుతోంది. సూచన అయితే ఏంటంటే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదము ఈ రోజు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఏ నిర్ణయాలు తీసుకుందామనుకున్నా పెద్దల సహాయం తీసుకుని చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు తీసుకోవాలి అని ఎందులోనైనా అనుకుంటే కనుక తక్షణమే ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. వాయిదా అయితే వేయకండి. పరిహారంగా శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో అర్చన చేసుకోండి.
తర్వాత మీ యొక్క అదృష్ట శాతం 90% గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.